స్పెషల్లీ మగవాళ్లలో ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అన్న పదం ఒకటి వింటూ ఉంటాం. పీక్ షేప్ లో ఒక మూత్రనాళం చుట్టూతో రౌండ్ గా ఉంటుంది, దాన్ని ప్రాస్టేట్ గ్లాండ్ అంటారు. కొంతమంది ఆడవాళ్లలో కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నా లేకపోతే దగ్గినా తుమ్మినా కొంచెం యూరిన్ బయటికి వచ్చేస్తూ ఉంటుంది. పోస్ట్ మెనోపాజ్ 45-50 సంవత్సరాల తర్వాత కానీ స్లోగా ఆడవాళ్ళలో ఎప్పుడైతే ఆ కంట్రోల్ వీక్ అవుతుందో వాళ్ళకి స్లోగా దగ్గినా తుమ్మినా యూరిన్ లీక్ అవడం, ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సరే, చాలా కామన్ గా ఎస్పెషల్లీ మగవాళ్లలో ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అన్న పదం ఒకటి వింటూ ఉంటాం. అసలు అదంటే ఏంటి సార్? సో నార్మల్ గా ప్రాస్టేట్ గ్రంథి నార్మల్ గా ఎనాటమీలో ఎక్కడ మన శరీర నిర్మాణాలను చూస్తే మగవాళ్లలోనే ఉంటుంది. మగవాళ్లలో యూరిన్ సంచి కింద, యూరిన్ బ్లాడర్ కింద ఒక 12 నుంచి 16 గ్రాముల వరకు ఒక బీన్ షేప్ పీక్ షేప్ లో ఒక మూత్రనాళం చుట్టూతో రౌండ్ గా ఉంటుంది, దాన్ని ప్రాస్టేట్ గ్రంథి అంటారు. ప్రాస్టేట్ గ్రంథి నార్మల్ గా ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ ఫార్మ్స్ ద కాంపనెంట్ ఆఫ్ సెమెన్, అంటే వీర్యంలో కొంత పార్ట్ ప్రాస్టేట్ నుంచే తయారవుతుంది. సో ఇది నార్మల్ ఫంక్షన్. కానీ 45-50 సంవత్సరాల తర్వాత ప్రాస్టేట్ గ్రంథి ఏమవుతుందంటే అది స్లోగా ఎన్లార్జ్ అవ్వడం, వాయడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ప్రాస్టేట్ గ్రంథి వాపు మొదలై యూరిన్ దారికి అడ్డం పడుతూ మొదలు పెడుతుందో అప్పుడు 50 సంవత్సరాలు దాటిన మగవాళ్ళందరూ ఈ యూరిన్ ట్రాక్ట్ సంబంధించిన లక్షణాలు ఎదుర్కోవడం మొదలు పెడతారు. అవి ఎలా ఉంటాయంటే ప్రిడామినెంట్ గా ఫస్ట్ మన మొదటి లక్షణం కనుక చూస్తే కనుక ప్రాస్టేట్ గ్రంథి వాచిన వాళ్ళలో నాక్చురియా అంటారు, అంటే నైట్ ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళడం మొదలు పెడతారు. దట్ ఈస్ ద స్టార్టింగ్ సిమ్టమ్ ఆఫ్ ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్. ఇది నైట్ ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళడం మొదలైన తర్వాత యూరిన్ ఫ్లో తగ్గడం, సో అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అంట, యూరిన్ ఫ్లో తగ్గడం, ఒకసారి యూరిన్కి వెళ్ళాల్సే అర్జెంటుగా ఆపుకోలేకపోవడం, మాటికి యూరిన్ వెళ్ళాల్సి రావడం, ఒకసారి యూరిన్కి వెళ్ళినా సరే పూర్తిగా ఖాళీ అవ్వకుండా లోపల మిగిలినట్టు అనిపించడం, సో ఫ్లో తగ్గి ఇలాంటి ఇంకా మాటికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వెళ్ళాల్సి రావడం, ఒక్కొక్కసారి ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో ఆ గ్రంథి వాచి పూర్తిగా దారిని మూసినప్పుడు యూరిన్ పూర్తిగా ఆగిపోయి యూరిన్ ట్యూబ్ వేయాల్సి రావడం, ఇలాంటి లక్షణాలకి దారితీసే అవకాశం ఉంటుంది. అది ఎందుకు వాస్తుంది సార్? అసలు అది ఏజ్తో పాటు హార్మోన్లు ఎవరైతే మగవాళ్ళలో ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే జరుగుతుందో 50 సంవత్సరాల మగవాళ్ళలో ఈ వాపు దారితీస్తుందండి. ఆ వాపుకు వాచిన గ్రంథి ఎప్పుడైతే యూరిన్ దారిలోకి అడ్డం వస్తుందో అప్పుడు ఈ లక్షణాలు అనేవి రావడం మొదలవుతుంటాయి. సో దాని క్యూర్ అనేది ఉంటుందంటారా సార్? అప్పుడు ఆ గ్లాండ్ ని తీసేయాల్సి ఉంటుందా? ఎవరికైతే ఎర్లీ సిమ్టమ్స్ అంటారు, అంటే ఎర్లీ సిమ్టమ్స్ ఈ ప్రాస్టేట్ గ్రంథి లక్షణాలన్నింటినీ ఎవరైతే పేషెంట్ వస్తారో వాటిని 3 రకాలుగా విభజిస్తాం: మైల్డ్, మోడరేట్, సివియర్. సో తక్కువ, మధ్యస్థం, ఎక్కువ. ఎవరికైతే తక్కువ నుంచి మధ్యస్థం లక్షణాలు, ప్రాస్టేట్ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఆల్ఫా బ్లాకర్స్ ప్లస్ డ్యూటాస్టైడ్ అంటాం, 5-ఆల్ఫా రిడక్టస్ ఇన్హిబిటర్స్ అంటాం. ఒక మెడికల్ ట్రీట్మెంట్ అనేది టాబ్లెట్స్ అనేవి ఉంటాయి. ఈ టాబ్లెట్స్ అనేవి కొన్ని రోజులు అట్లీస్ట్ 3 to 5 years టాబ్లెట్స్ వాడుకుంటే కనుక వాళ్ళకి ఆ లక్షణాల నుంచి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైతే పేషెంట్స్కి ఎక్కువ లక్షణాలు ఉన్నాయో ఆ ఎక్కువ లక్షణాలు, ఇంకోటి మందులతో ఎవరికైతే లక్షణాలు తగ్గట్లేదో, అలా కాకుండా ఇంకా మాటికి యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, యూరిన్ బ్లాడర్లో రాళ్ళు తయారవడం, ఈ యూరిన్ నిల్వ ఉండి కిడ్నీలకి బ్యాక్ ప్రెషర్ చేంజ్ వచ్చి ప్రాస్టేట్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీసిన వాళ్ళకి మాత్రం ఆపరేషన్కి వెళ్ళాలి. యూరిన్ రిటెన్షన్ అంటే యూరిన్ పూర్తిగా ఆగిపోయిన వాళ్ళకి మాత్రం మనం ఆపరేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరికైతే తక్కువ నుంచి మధ్యస్థ లక్షణాలకు మాత్రం వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ సరిపోతుందండి. సార్, ఇప్పుడు మగవాళ్లలో ఉన్న ఈ ప్రాబ్లం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. కొంతమంది ఆడవాళ్లలో కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నా లేకపోతే పోస్ట్ డెలివరీ దగ్గినా తుమ్మినా కొంచెం యూరిన్ బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అది అంటే అది చాలా కామన్ గా వింటూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. అయితే అది క్యూర్ అవుతుందంటారా సార్? అసలు అది ఎందుకు జరుగుతుంది అట్లాగా? సో బేసికల్గా మీరు చెప్పేది ఏంటంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాండెన్స్ అంటాం. ఇన్కాండెన్స్ అంటే యూరిన్ ఆపుకోలేపడం. ఎవరికైతే దగ్గినా తుమ్మినా ఎవరికైతే యూరిన్ ఆగదో దాన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాండెన్స్ అంటాం. అంటే పొట్ట మీద ఏ రకమైన ఒత్తిడి పడ్డా యూరిన్ ఆపుకోదు. నార్మల్గా ఏంటి మనకు కంట్రోల్ కండరం ఒకటి బిగించి పట్టేస్తుంది అనమాట. యూరిన్ లీక్ అవ్వకుండా, యూరిన్ లీక్ అవ్వకుండా యూరిన్ బ్లాడర్ కింద ఒక కంట్రోల్ స్పింక్టర్ అనేది ఉంటుంది. ఆ స్పింక్టర్ బిగించి పట్టుకుంటుంది. పొట్ట మీద ఏ రకమైన ఒత్తిడి పడ్డా యూరిన్ లీక్ అవ్వకుండా స్పింక్టర్ అనేది, ఆ కంట్రోల్ అనేది బిగించి పట్టుకుంటుంది. సో డెలివరీ తర్వాత కానీ లేదంటే హిస్టరెక్టమీ అంటే గర్భసంచి ఆపరేషన్ తర్వాత కానీ, కొంతమందికి ఏజ్తో పాటు పోస్ట్ మెనోపాజ్ 45-50 సంవత్సరాల తర్వాత కానీ స్లోగా ఆడవాళ్ళలో కంట్రోల్ వీక్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆ కంట్రోల్ వీక్ అవుతుందో వాళ్ళకి స్లోగా దగ్గినా తుమ్మినా యూరిన్ లీక్ అవ్వడం, అలా స్లోగా ప్రోగ్రెస్ ఒక్కోసారి సడన్గా నిలబడ్డా కానీ, లేదంటే పిల్లలు వచ్చి ఒళ్ళో కూర్చున్నా కానీ
కానీ, ఏ రకమైన కొంచెం గట్టిగా నవ్వినా కానీ, కొంచెం కొంచెం చిన్న ఒత్తిడి పడ్డా, ఎక్కువ ఒత్తిడి నుంచి కొంచెం ఒత్తిడి పడ్డా యూరిన్ లీక్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ లక్షణాలు తక్కువ నుంచి మధ్యస్థం ఉంటాయో వాళ్ళకి ఆ కంట్రోల్ గట్టిపడే ఎక్సర్సైజ్ అనేవి కొన్ని ఉంటాయి. వాటిని కీగెల్ ఎక్సర్సైజ్ అంటారు. ఆ కీగెల్ ఎక్సర్సైజ్ అనేవి కనుక యూరాలజిస్ట్ పర్యవేక్షణలో కానీ, లేదంటే ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో కానీ మళ్ళీ ఆ కీగెల్ ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేస్తుంటే కనుక మళ్ళీ ఆ కంట్రోల్ అనేది గట్టిపడి ఆ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ నుంచి రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరికైతే ఈ కీగెల్ ఎక్సర్సైజ్ చేసినా కానీ, లేదంటే కీగెల్ ఎక్సర్సైజ్ చేస్తున్నా కానీ రిలీఫ్ అవ్వకుండా ఎవరికైతే లక్షణాలు చాలా ఎక్కువ ఉంటాయో, అంటే ఒక్కోసారి పిల్లలు చెవుల్లో కూర్చున్నా కానీ, ఒకసారి సడన్గా లేచి నిలబడ్డా కానీ, కొంచెం ఒత్తిడి పడ్డ ఎవరికైతే యూరిన్ లీక్ అవుతుందో వాళ్ళకి చిన్న మైనర్ ఆపరేషన్ ఉంటుంది. సో స్లింగ్ ప్రొసీజర్స్ అంటారు. అంటే ఆ కంట్రోల్ సపోర్ట్గా మైనర్ ఆపరేషన్ చేసి ఒక చిన్న ప్రాస్టిక్ మెష్ అనేది పెడతాం అనమాట. ఆ మెష్ పెడితే కంట్రోల్ అనేది సపోర్ట్గా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఆ లక్షణాల నుంచి రిలీఫ్ పొందే అవకాశం ఉంటుంది. సరే, అసలు బేసికల్గా యూరినరీ సిస్టమ్ని హెల్దీగా ఉంచుకోవాలి అంటే ప్రతి మనిషి ఫాలో అవ్వాల్సిన కొన్ని ప్రాసెసెస్ ఏంటి సార్? సో ఎప్పుడైనా యూరిన్ సిస్టమ్ అనేది హెల్దీ ఉండడం అనేది ప్రతి మనిషి సర్వైవర్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో బేసిక్గా వీటన్నిటికీ మనం ఫాలో అవుతుంది అంటే మిగిలిన అవయవాలు లాగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే టు ఫాలో ఏ బేసిక్ హెల్దీ లైఫ్ స్టైల్ విచ్ ఇంక్లూడ్స్ సో హెల్దీ డైట్ తీసుకోవడం, డైలీ కొంచెం టైం ఎక్సర్సైజ్ కేటాయించడం. సో జనరల్ అన్ని సిస్టమ్స్ లాగానే మన ఎక్స్క్రిటరీ కిడ్నీ సిస్టమ్స్ కూడా బేసిక్ హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్. సో టైంకి డైట్ తీసుకోవడం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, డైలీ మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం, అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సో వీ షుడ్ ఆల్వేస్ కీప్ అవర్ సెల్స్ ఇన్ గుడ్ హైడ్రేటెడ్ స్టేట్. మనం ఎప్పుడు మంచి హైడ్రేటెడ్ స్టేట్లో ఉంచుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు మన చేసే మన చేసే వర్క్ని బట్టి, మంచి ఉన్న వెదర్ని బట్టి యావరేజ్గా పర్ డే యూజువల్గా 2.3 లీటర్స్ వాటర్ ఇంటేక్ తీసుకోవడం అనేది చాలా అవసరం. సో బట్ పేషెంట్ మన ఉండే వెదర్ని బట్టి, చేసే వర్క్ని బట్టి వాటర్ ఇంటేక్ అనేది అటు ఇటు మారచ్చు. సో వాటర్ ఇంటేక్ మార్చుకుంటూ మనల్ని ఎప్పుడు మనం గుడ్ హైడ్రేషన్ స్టేట్లో ఉంచుకోవాలి. ఇలాంటి ఏ రకమైన ఇందాక మనం మాట్లాడుకున్న ఏ రకమైన లక్షణాలు ఉన్నా కానీ ఎప్పుడైనా ఒకసారి యూరిన్ ట్రాక్ట్ ఎవాల్యుయేట్ చేసుకుంటే మంచిది, కిడ్నీ ఎవాల్యుయేషన్ చేసుకుంటే మంచిది. ఇంకోటి లాంగ్ స్టాండ్ డిసీజ్ లైక్ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ ఇలాంటి లక్షణాలు ఏమున్నా అట్లీస్ట్ సంవత్సరానికి, ఎందుకంటే హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ లాంగ్ టర్మ్లో కిడ్నీ జబ్బులకు దారితీసే అవకాశం ఉంటుంది. కిడ్నీ జబ్బులు ఏంటంటే మిగిలిన జబ్బుల్లా కాకుండా లాస్ట్గా పూర్తి ఫెయిల్యూర్ వచ్చే వరకు మనకు ఒక్కొక్కసారి లక్షణాలనే బయటికి రావు. సో లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారైనా మన బేసిక్ కిడ్నీ ఎవాల్యుయేషన్ చేయించుకుంటే కనుక మంచిది. సో బేసికల్గా సార్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కి సంబంధించి ట్రీట్మెంట్ ఇష్యూస్ లో మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం, పలానా వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అయిందంట, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంట. సో ఈ రకంగా ఒక ప్రాబ్లం అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కి సంబంధించి అసలు ట్రీట్మెంట్ లో విధానాలు ఎలా ఉన్నాయి సార్? సో కిడ్నీ ఫెయిల్యూర్ విధానాలంటే కిడ్నీ ఫెయిల్యూర్ని యూజువల్గా కిడ్నీ ఫెయిల్యూర్ కారణం ఏంటో చూస్తాం. 2 రకాల కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉంటాయండి. బట్ ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటారు. అంటే మన మామూలు జనరల్ లాంగ్వేజ్ చెప్పారంటే టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. ఎవరికైతే టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుందో వాళ్ళకి అండర్లైన్ కాజ్ ఏమైనా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జనరలైజ్డ్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే డీహైడ్రేటెడ్ స్టేట్ కానీ, కొన్ని రకాల పాయిజనింగ్స్ కానీ, అలాంటి టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది అండర్లైన్ కాజ్ లోపల అసలు కారణం ఏదుందో దాన్ని ట్రీట్ చేస్తే కనుక ఆ కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి, ఆ టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మనం జనరల్గా మాట్లాడుకునే పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ సికేడి అంటారు అనమాట. సో పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో దానికి 2 రకాల దాన్ని రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ అంటారు. రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ అంటే ఫస్ట్ థింగ్ విల్ స్టార్ట్ విత్ మెడికల్ ట్రీట్మెంట్. ఎవరికైతే మెడికల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుందో, మెడికల్ ట్రీట్మెంట్ కూడా రెస్పాండ్ అవ్వకుంటే కనుక వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ డయాలసిస్లోకి వెళ్దాం. డయాలసిస్ అంటే మన రక్తం శుద్ధి చేయడం. ఏ పని అయితే కిడ్నీ చేస్తుందో ఆ కిడ్నీ పనిని మనం మెషిన్ ద్వారా రక్తాన్ని అంతా ఫిల్టర్ చేస్తాం. ఆ డయాలసిస్ ఫ్రీక్వెన్సీ అనేది పేషెంట్ అవసరాన్ని బట్టి వారానికి 3 సార్లు కానీ 2 సార్లు కానీ అలా స్టార్ట్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ ఎవరికైతే పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉందో వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కిడ్నీ మార్పిడి ప్రక్రియ వెళ్తాం అనమాట. ఇలాంటి కిడ్నీ మార్పిడి ప్రక్రియ 2 రకాలుగా ఉంటుందండి. ఒకటేంటంటే లైవ్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అంటే ఎవరైనా సొంత వ్యక్తుల నుంచి, అంటే సొంత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, మదర్ నుంచి కానీ, ఫాదర్ నుంచి కానీ, సొంత వాళ్ళ నుంచి, ఎవరినైనా సొంత బంధువుల నుంచి చేసి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ లైవ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఆ లైవ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళ నుంచి ఎవరికైతే 2 కిడ్నీలు బాగున్నాయో, వాళ్ళ కిడ్నీ ఇస్తే ఎవరి హెల్త్ అయితే దెబ్బతిందో వాళ్ళని చూసి వాళ్ళ నుంచి కిడ్నీ సేకరించి మనకి ఈ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్కి అమర్చితే కనుక
దాన్ని లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. రెండో రకమైన ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే కెడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అంటే ఈ రకమైన ఎవరికి కిడ్నీ దాతలు ఎవరికైతే అందుబాటులో లేరో వాళ్ళకు ఒక వెయిటింగ్ లిస్ట్, ఒక లిస్ట్లో ఎన్రోల్ చేసుకుంటాం వాళ్ళని. ఆ లిస్ట్లో ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ హాస్పిటల్లో ఎప్పుడైతే బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్స్ కానీ యాక్సిడెంట్ పేషెంట్స్ కానీ ఎవరైనా ఉంటారో, కిడ్నీలు బాగుండి అంటే బ్రెయిన్ పనిచేయని వాళ్ళకి ఇంకా ఎవరికైతే లైఫ్ ఉండదు అనుకుంటారో, జీవన్ దాన్ ప్రోగ్రాంలో వాళ్ళు ఎవరినైతే వాళ్ళ కిడ్నీ సేకరించి వెయిటింగ్ లిస్ట్ ప్రకారం వాళ్ళకి కిడ్నీ మనకి ఎవరికైతే సరిపోతుందో క్రాస్ మ్యాచింగ్ ద్వారా చెక్ చేసి వాళ్ళ కిడ్నీ అమర్చడాన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అంటారు. సో లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ కానీ లేదా కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా కానీ మనకి ఈ రకమైన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ సక్సెస్ అయితే కనుక పేషెంట్ కానీ కొన్ని రకాల మందులు మాత్రం లైఫ్ లాంగ్ వాడుకోవాల్సి ఉంటుంది, కానీ కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి డయాలసిస్ నుంచి కానీ విముక్తి పొందే అవకాశం అయితే ఉంటుంది. సార్ ఇప్పుడు జనరల్ గా మనం ఈ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ అని వింటూ ఉంటాం కదా సార్, అట్లా కిడ్నీకి సంబంధించి ట్రీట్మెంట్ లో కూడా ఏమన్నా పార్ట్ అయ్యి ఉన్నాయా? ఉంటాయండి. లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ అని కిడ్నీకి కూడా ఉంటాయి. సో కిడ్నీ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ అని మెయిన్గా స్టోన్ రిమూవల్కి వాడచ్చు. ఏదో లాప్రోస్కోపిక్ పైలోలిథాటమీ కానీ లాప్రోస్కోపిక్ యూరిటర్లిథాటమీ కానీ. సో కిడ్నీలో రాళ్ళు కానీ లేదంటే మూత్రనాళంలో ఇరుక్కుపోయిన రాళ్ళు కానీ లాప్రోస్కోపీ ద్వారా తీయచ్చు. ఇంకోటి ఏంటంటే లాప్రోస్కోపీ కిడ్నీలో ఏదైనా గడ్డలు తయారైన కానీ లేదా కిడ్నీ క్యాన్సర్ కానీ ఏ రకమైన కిడ్నీ జబ్బులనే కానీ పాతకాలంలో పెద్ద కోతలు ఏం లేకుండా చిన్న చిన్న హోల్స్ ద్వారా, అంటే చిన్న 1-2 స్టిచెస్ ద్వారా లాప్రోస్కోపీ విధానంలో అన్ని రకమైన కిడ్నీ జబ్బులకు కూడా అండ్ లాప్రోస్కోపీ విధానంలో ఈ రోజుల్లో మనం ఆధునిక చికిత్సా పద్ధతిలో వైద్యం అందించవచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన ఎన్ని ప్రొసీజర్స్ సార్, సర్జికల్ ప్రొసీజర్ అన్నారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అన్నారు, లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ అన్నారు. సో వీటన్నిటికన్నా ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, కిడ్నీలు అమ్ముకుంటే ఒకవేళ జీవితం సెట్ అయిపోతుందని. సో అంత పరిస్థితికి వెళ్లకుండా కిడ్నీలు జస్ట్ మీరు చెప్పిన 2 టిప్స్, ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేసి బ్యాలెన్స్డ్ డైట్ తిని ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుకొని హెల్దీగా ఉంచుకుంటే చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ని మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం అనిపిస్తుంది. ఎస్ మ్యామ్. సో ఆల్వేస్ మన హెల్త్ ఎప్పుడు మిగిలిన సిస్టమ్స్ లాగానే మన జనరల్ డైట్ హెల్దీ డైట్ ఫాలో అవుతూ, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ, ఇంకోటి ఎప్పుడు మన బాడీని హైడ్రేషన్లో ఉంచుకుంటూ, కొంతమంది ఎవరికైతే మనకి దీర్ఘకాలిక వ్యాధులు లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్నాయో వాళ్ళు ఇయర్లీ ఒకసారి కిడ్నీ చెకప్ చేసుకుంటూ, ఇలాంటి ఏ రకమైన ఇంతసేపు మనం మాట్లాడుకున్న ఏ రకమైన లక్షణాలని కనిపిస్తే వెంటనే డిలే చేయకుండా వెంటనే డాక్టర్ని కనుక సంప్రదించి మన ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనకి కిడ్నీ వ్యాధుల నుంచి డెఫినెట్గా మన రక్షణ పొందే అవకాశం అనేది ఉంటుంది. రైట్, నోట్ చేసుకున్నారు కదండి ఇంపార్టెంట్ పాయింట్స్, కిడ్నీ హెల్త్ కోసం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అండ్ అలాగే ఏ సిచ్యువేషన్ లో యూ నీడ్ టు బి వెరీ అలర్ట్ అండ్ సీ యువర్ డాక్టర్ ఇమ్మీడియట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు, చాలా ఐ ఓపెనింగ్ ఫ్యాక్ట్స్ చెప్పారు, ఎస్పెషల్లీ కిడ్నీ హెల్త్ కి సంబంధించి. ఇది వాళ్ళ సాక్షి లైఫ్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.